ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 923వ నామం దక్షిణ దక్షిణారాధ్య. మంత్రస్వరూపంలో శ్రీ దక్షిణాయై నమః, శ్రీ దక్షిణారాధ్యాయై నమః. ఇవి రెండు నామాలు అయినప్పటికీ మనం వీటికి ఉండే అవినాభావ సంబంధం వల్ల ఒక నామంగా ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ నామంలో అమ్మవారు మొదటగా దక్షిణ అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి సర్వసమర్థత అనే అర్థం ఉంది. అమ్మవారి యొక్క సర్వసమర్థత అన్ని అంశాలలోనూ ఉంటుంది. ఇక ఈ నామంలో సాధకుని యొక్క దుఃఖాన్ని సమూలంగా నాశనం చేసే జ్ఞాన స్వరూపిణిగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. దుఃఖాన్ని రూపుమాపాలంటే సంపదలు, శక్తి అనుగ్రహిస్తే సరిపోదు. సంపదలు, శక్తి అనేవి తాత్కాలికంగా దుఃఖాన్ని లేకుండా చేసిన అవి కర్మబంధాలకు కారణమై చివరకు దుఃఖాన్ని కలుగజేస్తాయి. మనిషికి దుఃఖం అనేది శాశ్వతంగా తొలగిపోవాలి అంటే తాను పరబ్రహ్మ స్వరూపుడను అనే ఆత్మజ్ఞానం కలగాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే పరమేశ్వరిగా ఈ నామంలో అమ్మవారు దక్షిణా స్వరూపంలో మనలను అనుగ్రహిస్తున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే యజ్ఞం అనేది దక్షిణను సమర్పించడంతో పరిపూర్ణమవుతుంది. యజ్ఞం చేసిన పండితులకు వారు తృప్తిపడే దక్షిణను సమర్పించడం అనేది చాలా ముఖ్యమైనది. యజ్ఞం నిర్వహించిన పండితులు దక్షిణ రూపంలో స్వీకరించేది సాక్షాత్తు అమ్మవారి యొక్క ప్రసాదాన్ని. వారు అమ్మవారి అనుగ్రహాన్ని స్వీకరిస్తారు. కాబట్టి యజ్ఞం పూర్తి అయ్యే సమయంలో పండితులు స్వీకరించే దక్షిణ రూపంలో శ్రీ లలితా పరమేశ్వరి ఉంటారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక దక్షిణారాధ్య అనే నామాన్ని తీసుకుంటే దక్షిణాచార సంప్రదాయంతో పూజింపబడే, దక్షిణాచార సంప్రదాయంతో జరిగే పూజకు సంతోషించే పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియజేస్తుంది. దక్షిణాచార సంప్రదాయము అంటే శివశక్తుల యొక్క ఏకత్వాన్ని సాధన యొక్క ప్రతి దశలోనూ స్మరించుకునే ఒక ఉన్నతమైన సంప్రదాయం. శివ పూజ చేసే సమయంలో శక్తిని పూజించే సమయంలో శివుడిని నిరంతరం వారు ధ్యానిస్తూ ఉంటారు. తన పతి అయిన పరమేశ్వరుని స్మరిస్తూ తనకు చేసే పూజను ఆనందంగా స్వీకరించే తల్లిగా ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ దక్షిణాచార సంప్రదాయాన్ని సమయాచారము అని కూడా అంటారు. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.